ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1:30 రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో 5:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పూర్తి అప్డేట్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు 2 రోజుల పర్యటన నిమిత్తము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి నిన్న రాత్రి చేరుకోవడం జరిగింది. అయితే ఈ రోజు కీలకంగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి మరికొద్ది సేపట్లో. అయితే ముఖ్యంగా ఈ సమావేశాల్లో ఇటు పవన్ కళ్యాణ్ పర్యటన మాత్రము చాలా ముఖ్యమైనటువంటిది అన్నది మాత్రం ఇక్కడ చెప్పవచ్చు. దాదాపు అనేక మంది అంటే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కాబోతున్నారు. కొద్దిసేపట్లో పార్లమెంటు భవన్ కి చేరుకోనున్నారు. అయితే మధ్యాహ్నం 1:30 కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి ఇటు అమిత్ షా తో కూడా భేటీ కానున్నారు. అయితే మరి అటు కేంద్ర మంత్రి జలశక్తి శాఖ మంత్రితో కూడా భేటీ కానున్నారు. మనకు అంటే టైం ఇదంతా కూడా కొంత మనకి ఈ రోజు పూర్తిగా కూడా ఒక 2-3 కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతున్నటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా ఈ పర్యటనలో కీలకంగా అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కీలకమైనటువంటి భేటీ ఒకవైపు, అటు పార్లమెంటు భవన్ లో కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశం అవుతున్నారు అన్నటువంటిది కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ పర్యటన మాత్రము బడ్జెట్ సమావేశాలకు అంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఇక్కడ ఢిల్లీ పర్యటన జరగడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి పర్యటన. గతంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రావడము, తర్వాత లోకేష్ గారు కూడా ఇక్కడికి రావడము, అనేక సందర్భాల్లో కూడా బడ్జెట్ కి సంబంధించినటువంటి నిధులు నియామకాలపై కూడా నేరుగా కూడా సమావేశాలు కూడా జరిపారు. కానీ ఏదైతే ఇటు జనసేన నేత, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అటు బీజేపీ పెద్దలకు ఉన్నటువంటి చాలా అభినవ సంబంధం అనుకోవచ్చు, ఏదైనా కానీ ఆ ఇంపార్టెన్స్ అనుకోవచ్చు. ఒక రకంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో ముందుగానే ఇక్కడికి వచ్చి పెద్దలను కలవడం అన్నది రాష్ట్రానికి నిధుల సేకరణే నేపథ్యంగా కూడా ఈ పర్యటన జరుగుతుంది అన్నది మాత్రం ఇక్కడ చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే అమరావతిని అభివృద్ధి చేసే దిశగా నిధులు చాలా అవసరము. ఇందులో భాగంగానే గత 10 రోజుల క్రితం కూడా అటు సీఎం చంద్రబాబు నాయుడు రావడము, సమావేశం కూడా కావడం జరిగింది. కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఉండడంతో మరొకసారి అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఉన్నటువంటి సాన్నిహిత్యం అనుకోవచ్చు, అటు కేంద్ర మంత్రులతో అనుకోవచ్చు, ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యంగా ఉన్నటువంటి సాన్నిహిత్య నేపథ్యంలో రానున్నటువంటి బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు నియామకాలకు సంబంధించినటువంటి మరింత నిధులు ఒకవేళ బడ్జెట్ లో ఒకవేళ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా నిధులు కేటాయిస్తే మరింత అభివృద్ధి దిశగా రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు సహకరిస్తుంది. ఇందులో భాగంగానే ఇటు కీలకంగా రాష్ట్ర పర్యటన, పెద్దలతో సమావేశము, ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఇక్కడ ఈ రాష్ట్ర ఇప్పుడు జరిగేటటువంటి పార్లమెంటు బడ్జెట్ లో ఉపయోగించుకునే విధంగా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నేతలు కీలకంగా ఆలోచించినటువంటి పర్యటన అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో మాత్రము అటు కేంద్ర హోంశాఖ మంత్రితో రాజకీయాల పరంగా అనుకోవచ్చు, ఇటు కొంత నిధులు నియామకాలకు సంబంధించినటువంటివి, మొత్తం మీద మాత్రము రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పర్యటన జరుగుతున్నది. దీనికి నిధులు నియామకాలకు సంబంధించినటువంటిది మరిన్ని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి ఏదైతే భేటీ సాయంత్రం జరగబోతున్నది 5:30 గంటలకు, చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు అన్నటువంటిది మాత్రం కీలకమైనటువంటి అప్డేట్. అయితే కళ, ముఖ్యంగా నిధుల సేకరణే లక్ష్యంగా ఈ భేటీ అని అంటున్నారు. నిధుల సేకరణకి ఎటువంటి భేటీ జరగనుంది, ఎటువంటి చర్చలు జరగనున్నాయి దీనిపైన ముఖ్యంగా? ఖచ్చితంగా ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటిది కీలకంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కేంద్ర మంత్రి ఇటు జలశక్తి శాఖ మంత్రితో, అటు పంచాయతీరాజ్ శాఖ మంత్రితో కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా జల జీవన్ మిషన్ కింద రానున్నటువంటి బడ్జెట్ లో నిధులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కి కేటాయించే విధంగా కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ముందుగా కలవడము, దీనికి సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి కూడా కుళాయిలు, నీటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రానున్నటువంటి ఎండాకాలము ప్రజలందరికీ కూడా కనీస తాగునీటి వసతిని కల్పించే విధంగా దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కి సంబంధించినది అనుకోవచ్చు, నిధులకు సంబంధించినది అనుకోవచ్చు,
పలు అంటే ఇంతకు ముందు కూడా ఏదైతే సమావేశంలో కూడా గతంలో కలిసిన సమయంలో సమావేశంలో కూడా చెప్పినటువంటి అంశాలను మరొకసారి దాని అప్డేట్ గా కూడా ఈ రోజు సమావేశం జరగబోతుంది. అయితే రానున్నటువంటి బడ్జెట్ లో నిధులు ఎక్కువగా కేటాయించే విధంగా కూడా మరొకసారి వినతి పత్రం అనుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి నిధులు సంబంధించినటువంటివి మరి ఇంత ఎక్కువగా రాబట్టేటటువంటి ప్రయత్నమే ఈ రోజు జరిగేటటువంటి పర్యటన అని చెప్పవచ్చు. ఇటు కేంద్ర హోంశాఖ మంత్రికి సంబంధించినటువంటిది రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంటే ఇటు మనకు మొన్న ఏదైతే అఖిలపక్ష సమావేశం జరిగిన సమావేశంలో కూడా జనసేనకు సంబంధించినటువంటి ప్రో లీడర్ బాలశౌరి గారు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా లేవనెత్తారు. జనసేన పార్టీ ఏదైతే కోరుకుంటుందో అనేక అంశాలపై కూడా అటు సమావేశంలో కూడా చర్చించినటువంటిది, ముందు పెట్టినటువంటిది. రానున్నటువంటి పార్లమెంట్ సెషన్ లో ముఖ్యంగా గతంలో కూడా అనేక మార్లు కూడా అటు యువత డ్రగ్స్ వలన ఏదైతే నియంత్రణ కోల్పోయి చెడు ప్రభావంతో కుటుంబాలు కూడా నాశనం అవుతున్నటువంటిది, ఈ అంశాలపై కూడా పలు దఫాలుగా కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు కూడా దీనిపై చర్చించినటువంటిది. దీనిపై అంటే డ్రగ్స్ కి మహమ్మారిని తరిమి కొట్టే విధంగా ఇటు ప్రత్యేకమైనటువంటిది ఒక చట్టాన్ని అనుకోవచ్చు. దీనిపై కొన్ని కఠినమైనటువంటి కఠినమైనటువంటి అంశాలను కూడా చేర్చే విధంగా కూడా పార్లమెంట్ సమావేశంలో ఒక బిల్లును ప్రవేశపెట్టే విధంగా కూడా దీనిపై కూడా ఎందుకంటే పార్లమెంట్ సమావేశం జరుగుతుంది, ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తాలి, ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అన్నప్పుడు ఖచ్చితంగా ఇదే ఒక ప్రధానమైనటువంటి వేదిక కాబట్టి దీనిపై కూడా ముఖ్యమైనటువంటి సమావేశం జరగబోతుంది. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, నియామకాలు, ప్రత్యేకంగా రాజకీయాలు అనేక అంశాలపై కూడా ఈ రోజు పర్యటన చాలా కీలకమని చెప్పవచ్చు. For the updates.